హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 3 జూన్ 2026. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ ఏదైతే మనం ఇండెక్స్ని కాన్సన్ట్రేషన్గా ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా ఇండెక్స్లో రెగ్యులర్గా ట్రేడ్ చేస్తారు కాబట్టి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ యొక్క డెప్త్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. మనం ఏదైతే జూన్ 1 మనం చెప్పాం, జూన్ 2 మార్కెట్ గేమ్ చేంజింగ్గా ఉండే అవకాశం ఉంది, ద బిగ్ రివర్సల్ అయ్యే అవకాశం ఉందని చెప్పాం. ఆ బిగ్ రివర్సల్ పాయింట్ ఏంటన్నది నిన్న మార్కెట్ ఒకసారిగా రివర్స్ అవడం అయితే చూశారు. ఈరోజు కూడా మన యొక్క వ్యూ మార్కెట్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది అన్న దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత నేను మీకు ఇక్కడ చార్ట్ ఏదైతే చూపిస్తున్నానో ఆఫ్టర్ 12 తర్వాత మనకి మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకునే క్రమం ఏ విధంగా ఉన్నదన్నది దాన్ని మనం చాలా అద్భుతంగా క్యాచ్ చేయడం జరిగింది. అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఓవరాల్ వ్యూ చూసినప్పుడు మనకి మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది అన్నది ఒక అంచనాకు రావాలి. అలా చేసినప్పుడే మార్కెట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది ఒక అంచనాతో మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ మనం గెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాక్స్లో కూడా ఏ విధంగా ట్రేడ్ చేస్తాము, ఎటువంటి ప్రాఫిట్స్ వచ్చినాయి అన్నది అంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను. ఏదైతే నేను ఇక్కడ నిఫ్టీ చార్ట్ నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో 23,500 దగ్గర 300 దగ్గర నుంచి కూడా 500 వరకు 550 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మనకి ఏ విధంగా వచ్చింది. మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కన్సాలిడేషన్ ఫేజ్నో లేకపోతే డౌన్ ట్రెండ్ అయిన ఫేజ్నో కన్సాలిడేషన్ ఫేజ్నో అయితే గ్యాప్ డౌన్లో అయింది కాబట్టి ఆ కన్సాలిడేషన్ ఫేజ్తో మనం అలాగా ఉన్న తర్వాత అక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మనం మార్కెట్లో డెఫినెట్గా రేపటి రోజున కూడా మార్కెట్ పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని మనం ఏ విధంగా మనం అసెస్ చేస్తాం అన్నది మార్కెట్ యొక్క డైరెక్షన్ని, మార్కెట్ యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్టయితే ఆ టెక్నికల్గా ఆ చార్ట్ని మనం చూసినట్టయితే నెక్స్ట్ మనకు జరిగేది మనం తెలియాలి. అలాగా మార్కెట్ మీద అంత గ్రిప్ ఉంటేనే మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ మీద అటువంటి ప్రాక్టీస్ చేస్తేనే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైతే రెగ్యులర్గా ఇండెక్స్ ట్రేడ్ చేసేవాళ్ళు పిన్ టు పిన్ మనం మార్కెట్లో బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది, మార్కెట్లో ఉన్నటువంటి నిఫ్టీ 50 స్టాక్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఈ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం అంచనా వేస్తే మార్కెట్లో టేకాఫ్ తీసుకోవడానికి రెడీగా ఉండే అవకాశం ఉంది, స్ట్రెంగ్త్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, మార్కెట్లో డౌన్ ట్రెండ్ అయిన తర్వాత కన్సాలిడేషన్ టేకాఫ్ అవుతే పూర్తిగా టేకాఫ్ అవుద్దా, లేకపోతే 20 నుంచి 30 పాయింట్ వచ్చేస్తే మళ్ళీ మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ జరిగే అవకాశం ఉంటుందా ఏంటి అన్న దాని గురించి దాని యొక్క స్ట్రెంగ్త్ని, దాని యొక్క వెయిట్ని మనం అంచనా వేయగలిగేటట్టు ఉండాలి. అలా అంచనా వేసిన రోజునే మార్కెట్లో మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్గా ఇండెక్స్ ట్రేడ్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మార్కెట్ మీద టెక్నికల్స్ మీద యాక్చువల్గా ఏదైతే మనకు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నామో దాంట్లో పూర్తి స్థాయిలో టెక్నికల్ మీద మంచి పట్టు సాధించాలి. ఎందుకంటే మన ఆప్షన్ ట్రేడ్ వేసిన తర్వాత వితిన్ 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ లోపలనే మనకి ట్రేడ్ క్లోజ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఆ విధంగా ఇస్తేనే మనకి మార్కెట్ దాంట్లో నుంచి ఒక ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వితిన్ మనకి 15 మినిట్స్లోనే ఒక 50 నుంచి 60 పాయింట్స్ వరకు క్యాచ్ చేసే అవకాశం అయితే దొరికింది ఈ రోజున. తర్వాత మళ్ళీ సెకండ్ ట్రేడ్ వేయడానికి కూడా మనకి మంచి స్కోప్ అయితే దొరికింది. ఏదైనా సరే మనం ట్రేడ్ వేసేటప్పుడే మనకు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆ కన్సాలిడేషన్ ఫేజ్ నుండి నెక్స్ట్ ఏదైతే మనకి టేక్ ఆఫ్ తీసుకునే ఫేజ్లోకి వస్తున్నప్పుడు అక్కడ మనం ఎంటర్ అయితే దాంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ట్రేడ్ చేయాలి, ఆ విధంగా ట్రేడ్ చేసే విధానం తెలుసుకోవాలి, దాన్ని ఏ విధంగా చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇలాంటివి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహన కోసం అయితే ఖచ్చితంగా కాల్ చేయండి. ఈ వీకెండ్లో కూడా ఏదైతే 2 మెంబర్స్ని మనం తీసుకుని 2 మెంబర్స్కి కూడా పూర్తి స్థాయిలో మనకి 1-on-1 క్లాసెస్ కండక్ట్ చేసి దీని మీద పూర్తి అవగాహన తెప్పించడమే కాకుండా బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది, ఏ విధంగా చూడాలి, ఏ పారామీటర్స్ని అంచనా వేయడం వల్ల మనకు మార్కెట్ మీద పూర్తి స్థాయి గ్రిప్ దొరుకుతుంది అన్నది అంతా కూడా డీటెయిల్గా చెప్పి తర్వాత లైవ్ సెషన్లో కూడా వాళ్ళ చేత మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, దాంట్లో నుంచి ప్రాఫిట్స్ ఏ విధంగా తీసుకోవాలన్నది అంతా కూడా ఇన్డెప్త్ అనాలిసిస్తో చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది. రేపు కూడా నిఫ్టీ ట్రెండ్ ఎలా అవుతుంది అన్నది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వాట్ నెక్స్ట్ టుమారో నిఫ్టీ ఏదైనప్పుడు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి 23,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి నెక్స్ట్ వీక్ అంతా కూడా మార్కెట్లో మంచి ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. స్టాక్స్లో కూడా మనకి ఏ స్టాక్స్లో మార్కెట్ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుందో అలాంటి స్టాక్స్లో ఉన్నట్టయితే మనకు ఒక స్వింగ్ ట్రేడింగ్లో ఒక 1 వీక్ నుంచి 15 డేస్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు
కాల్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే దాని ప్రకారం మీకు కూడా అది ఏ విధంగా చేయాలన్న దానికి గైడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.